దాన్ని సృష్టింపు చేసినట్టు దాన్ని ఆయన పాటించినట్టు అలా అంటే ఆయనే ఆపారా ఏది దేవుడిని ధృతరాష్ట్రం చేతులు కలపం అదే చెప్పబోతున్నాను. పాండవులు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళ అరణ్య అజ్ఞాతవాసాలు మొత్తం 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు కూడా భీముడు ఆ గదా యుద్ధం చేయటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు గనక, దుర్యోధనుడు కూడా గదా యుద్ధంలోనే నైపుణ్యం కలిగినటువంటి వాడు గనక ఎలాగైనా భీముడిని కనుక చంపాలి అని అంటే తనకి బాగా ఈ సాధన ఉండాలి అని అనుకున్నాడు. అందుకోసమని ఈ ఆయాస భీముడు అంటే ఈ ఉక్కుతోటి భీముడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఈ 13 ఏళ్ల నుంచి కూడా దాన్ని కొడుతూ ప్రాక్టీస్ చేశాడు, సాధన చేశాడు. ఇద్దరు బలరాముడి దగ్గర ఇద్దరు నేర్చుకున్నారు విద్యలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇద్దరు బలరాముడి దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళే. ఆ తర్వాత ఇక ఈ 13 ఏళ్ళు కూడా ఈ ఈ ఉక్కు భీముడితోటే ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు దుర్యోధనుడు. ఇది అయిపోయిన తర్వాత ఇక మహాభారత యుద్ధం అయిపోయింది. భారత యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఈ 100 మంది కొడుకుల్ని భీముడు ఒక్కడే చంపాడు అనేటువంటి ఆ లోపల ఆ ఉక్రోషం ఉంది భీముడి మీద ఉండటానికి కారణం ఇది. ఒక్కడే 100 మందిని ప్రతిజ్ఞ చేశాడు కదా, ఆ ప్రతిజ్ఞ ప్రకారం 100 మందిని ఇతడే చంపుతాడు. ఎవరి చేతిలో అన్నా ఎవరన్నా చిక్కినా భీముడు ప్రతిజ్ఞ ఉంది కదా అని వదిలేస్తారు. ఆ ప్రకారంగా రోజుకి 5గురు 6గురు 4గురు. అయితే ఏం జరిగిందంటే మహాభారత యుద్ధంలో విశేషం మొదటి 10 రోజులు కూడా కౌరవుల పక్కా నష్టం లేదు, పాండవుల పక్కా నష్టం లేదు. ఇది భీష్ముడు చేసిన యుద్ధం. అంటే తన వాళ్ళని సావకుండా ఎదుటి వాళ్ళని చంపకుండా, అంటే ఎక్కువ నష్టం లేకుండా. అంటే అసలు ఎవరిని చంపకుండా పొద్దుగూకులు గురికి కూర్చుంటే కాదు కదా, ఎవరో 10 మంది పోతుంటారు. కానీ ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా అటు వాళ్ళని చంపాలని ఈయనకి కోరిక లేదు, ఇటు వాళ్ళు చావాలని కోరిక లేదు. అందుకని అందరిని రక్షించుకుంటూ వచ్చాడు. అందుకని భీష్ముడు 10 రోజుల పాటు సర్వసైన్యాధిపతిగా ఉన్నప్పుడు మొత్తం ఒక 15-16 మంది కంటే కూడా లోపలే ఈ ధార్తరాష్ట్రం సరిపోవటం జరిగింది. ఇక ద్రోణాచార్యుడు వచ్చాడు. 5 రోజులు ఈయన యుద్ధం చేసింది. ఈ 5 రోజుల్లో 30 కొంత అయిపోయారు. అంటే దాదాపు 70 మంది దాకా అయిపోయారు. ఒక్క 14వ రోజున సుమారుగా 40 మంది అయిపోయారు. 40 మంది ధృతరాష్ట్రుడి కొడుకులు 40 మంది దాకా అయిపోయారు. అందులో వికర్ణుడు కూడా ఉన్నాడు. 7గురు యోధులతో కలిసి వచ్చినటువంటి వికర్ణుడిని చంపబోతూ భీముడు బాధపడతాడు. ఎందుకంటే వికర్ణుడు ఆనాడు సభలో ధర్మం చెప్పినటువంటి వాడు. ద్రౌపదీదేవి అధర్మ విజిత, ఆమెను సభకి తీసుకురావటం తగదు, ఇదంతా కూడా తప్పు, ఆమె జూదంలో ఓడిపోయినట్లు కాదు. ఎందుకనంటే దానికి కారణం కూడా చెప్తాడు. జూదం జరిగినప్పుడు ధర్మరాజు ఒక్కొక్క పంద్యాన్ని ఒడ్డి ఓడిపోతా ఉన్నాడు. ఆ తర్వాత నీ దగ్గర ఇంకేమీ లేవు కదా అని చెప్పి పాచికలు వేస్తాడు శకుని. పాచికలు అట్లా విసిరేస్తాడు. ఇంకా నీ దగ్గర ఏముంది ఆడటానికి అని. దాంతో కోపం వచ్చి నకులుని పందెంలో పెడతాడు. నకులుడు ఓడిపోయిన తర్వాత సహదేవుడిని పెడతాడు. అయిపోయిన తర్వాత అర్జునుడిని పెడతాడు. మళ్ళీ ఇప్పుడు అంటాడు, అర్జునుడిని అయితే పెట్టావు కానీ భీముడిని పెట్టవలే, ఎందుకనంటే భీముడు నీకు చాలా బలం కదా, భీముడు కనుక లేకపోతే నీకు చాలా బాధ అవుద్ది కదా అని అంటాడు. అంటే ఇలా రెచ్చగొట్టడం అనమాట. దాంతో భీముడిని పెడతాడు. ఆ భీముడు కూడా ఓడిపోయిన తర్వాత వెంటనే ధర్మరాజు తనను తాను ఒడ్డుకున్నాడు. అప్పుడు ఒడ్డుకొని మళ్ళీ శకుని పాచికలు వేశాడు. ధర్మరాజు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు శకుని, ఓ ధర్మనందన, జోదంలో ఇంకా వడ్డటానికి సొమ్ము ఉన్నప్పుడు తనను తాను ఒడ్డుకొని, దీన్ని ఆత్మపరాజయం అంటారు, తనను తాను ఒడ్డుకొని ఓడిపోవటం ధర్మం కాదు. నీకు ఇంకా ఓడిపోయినటువంటి ధనం ఉంది, ఆమె ద్రౌపది. కాబట్టి ఇప్పుడు ద్రౌపదిని పణంగా పెట్టు, పోయిన సంపద మొత్తాన్ని తెచ్చుకో అన్నాడు.
లేదు నువ్వే కనుక ఓడిపోతే మీ అందరితో పాటుగా ద్రౌపది కూడా మాకు సేవకురాలు అవుతుంది అని పాచికలు ఈయన చెప్తాడు. ఆయన అంగీకరించి ద్రౌపదిని పణంగా పెడతాడు, పాచికలు వేస్తాడు, ఓడిపోతుంది. అయితే ఎందుకు ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టాడు అనేది చాలామందికి ఒక కొరకరాని కొయ్య ప్రశ్న. ఇంత తెలిసినటువంటి వాడు ధర్మరాజు, సరే సంపదలు పెట్టాడు, తమ్ముళ్ళని పెట్టాడు, తమ్ముళ్ళని పెట్టడం కూడా తప్పే, అయినప్పటికీ కూడా భార్యను పెట్టడం ఏమిటి అని. భార్యను పెట్టాలనేటువంటి ఆలోచన ధర్మరాజుకి లేదు. ఆ ఆలోచన లేదు కాబట్టి తమ్ముళ్ళని పెట్టిన తర్వాత భార్యను పెట్టకుండా తనను తాను ఉట్టుకున్నాడు. తనను తాను ఉట్టుకోవటం వల్ల ఉద్దేశం ఏమిటంటే భార్యను పెట్టడం ఇష్టం లేకనే. కాకపోతే తనను తాను ఉట్టుకొని ఓడిపోయిన తర్వాత కౌరవులకు దాసుడయ్యాడు కాబట్టి, దాసుడు యజమాని చెప్పినట్టుగా వినాలి కాబట్టి ద్రౌపదిని పణంగా పెట్టు అని అంటే అందులో ఉన్నటువంటి ధర్మాధర్మాల యొక్క జోలికి పోకుండా యజమాని యొక్క కోరిక ప్రకారం పణం పెట్టడం జరిగింది. అందుకని పెట్టాడే కానీ పెట్టాలని ఇష్టము కాదు. సరే ఆమె ఓడిపోయింది. ఇంకా ఆ తర్వాత కథ అంతా మనకి తెలుసు. సభలోకి తీసుకురావటము, అవమానించటము, మరి వస్త్రాపహరణం చేయమని చెప్పి కర్ణుడు దుశ్శాసనుడికి చెప్పటం. చాలా సినిమాల్లో ఏం చేస్తారంటే దుర్యోధనుడు దుశ్శాసనుడికి చెప్పినట్టుగా చూపిస్తారు. దీనికి కారణం ఏమిటంటే ఆంధ్ర భారతంలో అలాగనే ఉంది, కానీ సంస్కృత భారతంలో మాత్రం కర్ణుడే దుశ్శాసనుడికి చెప్పినట్టుగా ఉంది. దుశ్శాసన సుబాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర అని అంటాడు. పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాలు హరించు, ఓ దుశ్శాసన, ఈ వికర్ణుడు బాలుడు, వీడికి ఏమీ తెలియదు, అందుకని ఇట్లా మాట్లాడుతున్నాడు అని అంటాడు. ఏం మాట్లాడేటప్పుడు వికర్ణుడు అని అంటే ధర్మరాజు తనను తాను ఒడ్డుకొని ఓడిపోయి ఇతరులకి దాసుడైపోయిన తర్వాత అతడు మళ్ళీ పందెం పెట్టడానికి అతనికి హక్కు లేదు. అతడు వాడక ముందు కనుక పందెం పెట్టినట్లయితే ఆ హక్కు చెల్లుద్ది, కానీ ఓడిపోయిన తర్వాత పందెం పెడితే అది చెల్లదు. రెండో విషయం ఏమిటంటే ద్రౌపది తన ఒక్కడికే కాకుండా 5గురికి భార్య కాబట్టి వాడు చెల్లదు. మూడోది ఏంటంటే ధర్మ నిర్ణయానికి తీసుకునేటప్పుడు జోదంలో పడిపోయినటువంటి వాడు, ఎందుకంటే వేట, జోదం, మద్యపానం ఇలాంటివన్నీ కూడా మత్తెక్కించి మనిషిలో ఉన్నటువంటి ఆ ధర్మ జిజ్ఞాసను తొలగిస్తాయి, అంటే ధర్మం తప్పేటట్టుగా చేస్తాయి, వాళ్ళకి విచక్షణా శక్తి నశిస్తుంది. అలాంటి సందర్భాల్లో చేసినటువంటి పనుల్ని ధర్మ నిర్ణయానికి తీసుకోవడానికి వల్ల కాదు. ఇప్పుడు ధర్మరాజు ఆ స్థితిలో ఉన్నాడు, అందుకని ఆ విషయంలో కూడా చెల్లదు. మరి ద్రౌపది పాండవులకు 5గురికి భార్య గనక ఈయనొక్కడు పందెం వేయడానికి వీల్లేదు. ఈ ప్రకారంగా జ్యోత వ్యసని గనక పరాజితుడైనటువంటి వాడు ధర్మరాజు గనక పైన తనంతటి తాను వడ్డకుండా పరప్రేరితుడు, మిగతా అన్ని తనంతటి తానుగా వడ్డాడు, కానీ ఇప్పుడు శకుని ప్రేరేపిస్తే వడ్డాడు. అందుకని పరప్రేరితుడు గనక ద్రౌపది 5గురికి భార్య గనక ఈ 4 కారణాల చేత, హేతు చతుష్టయం, ఈ 4 కారణాల చేత ద్రౌపది పణం చెల్లదు. కాబట్టి ద్రౌపదిని సభకి ఏడవటం తప్పు. అందులోనూ ఆమె ఏకవస్త్ర రజస్వల, కాబట్టి అలాంటి దాన్ని సభకు తీసుకురావడం తప్పు అని అంటాడు. ఈ మాటలకే కర్ణుడు ఆమె ఏకవస్త్ర కాదు వ్యవస్థ అయినా తప్పు లేదు, అందుకని తీసుకురా అని కర్ణుడు దుశ్శాసనుడికి ప్రోత్సహిస్తాడు. ఇలా ఆ రోజున మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మౌనంగా ఉన్నప్పటికీ కూడా ఎదురు తిరిగి ధర్మాన్ని చెప్పినటువంటి వాడు వికర్ణుడు. వికర్ణుడు జోదంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. వికర్ణుడు కూడా జోదంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు, మాయా జోదంలో కూడా నైపుణ్యం కలిగినటువంటి వాడు. మా జోదంలో మాయావి అతడు కూడా. ఇతరుగాక ఇంకా 4-5 అన్నదమ్ములు ఉన్నారు ఈ దీంట్లో, సత్యసేనుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని అతన్ని చంపేటప్పుడు మాత్రం భీముడు బాధపడతాడు. ఒక మాట అంటాడు, సోదరా, క్షత్రియ ధర్మం చాలా
నేను ఆ రోజున శపథం చేశాను, మీ 100 మంది సోదరులు నేను ఒక్కడినే చంపుతానని. అలా చంపలేకపోతే నా పితామహుల యొక్క గతికి తప్పినటువంటి వాడిని అవుతాను అని చెప్పి నేను శపథం చేశాను కనుక క్షత్రియ ధర్మం ప్రకారం ఆ శపథాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది గనక ఇదిగో నిన్ను చంపాల్సి వస్తుంది అని చెప్పి అప్పుడు చంపుతాడు. అంటే భీముడి చేత కట్ట తడి పెట్టించాడు వికర్ణుడు. కారణం ఏమిటంటే అది ఆ ధర్మం గనక. ఈ ప్రకారంగా 100 మందిని, అంటే ఆ ధర్మాత్ముడుగా పరిగణించబడినటువంటి వికర్ణుడితో సహా 100 మందిని చంపినటువంటి వాడే భీముడు. దాంట్లో ఏ సందేహం లేదు. అయితే ఈ 100 మందిని చంపిన తర్వాత గాంధారికి కోపం ఉంది. అయితే ఆమె కోపం ఏమిటంటే తన వాళ్ళు కనుక తప్పు చేయకుండా అన్యాయంగా కనుక చంపబడినట్లయితే ఆమె కోపం పూర్తిగా బయటకు వచ్చేది. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే తమ వాళ్ళు దుర్మార్గులు గనక, అంటే ఆమె మనస్సులో కూడా ఒక ముళ్ళులా గుచ్చుకుంటా ఉంది ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం. అందరికీ, పెద్దలందరికీ కూడా ఆ ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం ముళ్ళులా గుచ్చుకుంటా ఉంది. అందువల్ల ఈ సమస్త కౌరవ నాశనానికి కారణమైనటువంటిది అదే. ద్రౌపదిని సభకి ఇడ్చుకొని వచ్చి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నం చేయటం ఒక్కటే ఈ సర్వ కౌరవ వంశ నాశనానికి కారణమైనటువంటిది. అందువల్ల గాంధారి ఆమెకి ఎంత కోపం అంటే తన కొడుకులు 100 మంది కొడుకులు పోయినప్పటికీ కూడా, ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధని పైకి అంత బాగా వ్యక్తం చేయలేదు. కానీ ధృతరాష్ట్రుడు ఉన్నాడంటే ఇతడికి మొదటి నుంచి కూడా ద్వంద్వ మనస్తత్వం ఉంది ధృతరాష్ట్రుడికి. ఏమిటా ద్వంద్వ మనస్తత్వం అని అంటే పైకి మాట్లాడేదంతా వేరు, లోపల ఉండేదంతా వేరు. లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి చెప్తూ ఉంటాడు. ఆయన పైన ఏది చెప్తా ఉంటాడో దానికి వ్యతిరేకంగా లోపల ఉంటుంది, లోపల ఏది అనుకుంటుంటాడో దానికి వ్యతిరేకంగా పైకి మాట్లాడుతూ ఉంటాడు. అతని సలహాదారులు ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, సంజయుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ధర్మాన్ని చెప్పేటువంటి వాళ్ళే. నువ్వు విన్నా వినకపోయినా సరే నేను మాత్రం ధర్మమే చెప్తాను అని కూర్చున్నటువంటి వాళ్ళు. ఇక ఇటుపక్క వచ్చినప్పటికల్లా దుర్యోధనుడు, శకుని, కర్ణుడు ప్రధానంగా ఉన్నారు. మరి వీళ్ళ మాటలన్నీ వింటుంటాడు. మీరు ఎట్లా అనుకుంటున్నారో నేను కూడా అట్లానే అనుకుంటున్నానని చెబుతాడు. మీ ప్రణాళికలు మీరు సాగించండి అంటాడు. అప్పుడప్పుడు మాత్రం పెద్దలు వినరేమో ఇలాంటి దానికి అని అంటుంటాడు. అంటే వారణావతానికి పంపించాలి, వాళ్ళని అక్కడ తుదముట్టించాలి, అగ్నిలో దగ్ధం చేయాలి అని దుర్యోధనుడు చెబితే, నాయన నేను ఎప్పుడు కూడా నువ్వు అనుకున్నట్టే అనుకుంటున్నాను, కానీ పెద్దలు వినేటట్టుగా లేరు, ఇది వాళ్ళు పాపం అని అంటున్నారు, అందుకే నేను ఆలోచిస్తున్నాను అంటాడు. అంటే వాళ్ళు పాపం అంటున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాడే కానీ వాళ్ళు కనుక అట్లా అనకపోతే ఈయన ఎంత పాపం చేయటానికైనా వెనకాడ్డనమాట. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. అందుకనే 100 మంది పోయిన తర్వాత లోపల ఎంత ఆక్రోశం ఉన్నా చక్కగా దాచిపెట్టుకున్నాడు. సరే, పాండవులు 5గురిని తీసుకొని వచ్చాడు శ్రీకృష్ణుడు. యుద్ధం అయిపోయినటువంటి మరుసటి రోజున హస్తినాపురానికి తీసుకొచ్చి ఆ ధృతరాష్ట్రుడికి మొక్కిద్దామని చెప్పి అలా తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోపంతో ఉన్నాడు, ఆయన కోపాన్ని కాస్త చల్లార్చాలి అనే ఉద్దేశంతో. ముందుగా గాంధారి దగ్గరికి పోయి నమస్కారం పెడతారు. ఆ నమస్కారం పెట్టినప్పుడు ధర్మరాజు ముందు పోయి నమస్కారం పెడతాడు. అలా ఆమె కాళ్ళ ఆ పాదాల మీద ఆయన చేతులు అట్లా పెట్టి నమస్కారం పెడతా ఉంటే గాంధారి కట్టుకున్నటువంటి బట్ట, కళ్ళకు అడ్డంగా బట్ట కట్టుకుంది కదా, ఆ బట్ట సందుల్లో నుంచి ఆ దృష్టి ఆ ధర్మరాజు యొక్క వేళ్ల గోళ్ళ మీద, కాలి వేళ్ల గోళ్ళ మీద పడ్డది. అవి నల్లగా మాడిపోయింది. దాంతో ఆయన భయం వేసి వెనక్కి వచ్చాడు. ఇక తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా వెనకాడిపోతా ఉన్నారు. వెనకాడిపోతా ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అమ్మా నీ దగ్గరికి మొట్టమొదట దుర్యోధనుడు వచ్చి, నీ కొడుకు వచ్చి యుద్ధానికి వెళ్ళబోతున్నావు, నన్ను ఆశీర్వదించమనంటే యతో ధర్మస్తతో జయ అని దీవించావు. విజయీ భవాన్ని దీవించలను, నీకు జయం కలుగుతుంది అని చెప్పలా. ధర్మం ఎచ్చటనో విజయం అచ్చటనే అని అన్నావు. మరి ధర్మం ఎక్కడుంటుందో విజయం అక్కడే ఉంటుంది కదా, నువ్వెందుకు ఇలాంటి ఇంకా నీ మనస్సులో ఇలాంటి కోపాన్ని పెట్టుకుంటున్నావు
అని శ్రీకృష్ణుడు అంటూ ఉండగానే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు ప్రత్యక్షమై అంటాడు, మా నువ్వు చాలా సౌశీల్యవతివి, ఉత్తమ ఇల్లాలివి, నీలో లోపం ఏమీ వెతకటానికి వీల్లేదు, పైగా ధర్మాధర్మాలు తెలిసినటువంటి దానివి. అటువంటి నీకు ఎందుకు పాండవుల మీద కోపంగా ఉందో నాకు చెప్పు అని అంటాడు. వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి, ఎందుకు నీకు పాండవుల మీద కోపం ఉంది, ఆ ఒక్క విషయం నాకు చెప్పు అని అంటాడు. అంటే అప్పుడు గాంధారి అంటది ఒక మాట, నాకు పాండవుల మీద కోపం ఎప్పుడూ లేదు, వాళ్ళు ధర్మాత్ములు, నా కుమారుడే దుర్మార్గుడు, ఈ సమస్తమైనటువంటి ఈ రాజులతో సహా ఈ జన నష్టానికి కారణమైనటువంటి వాళ్ళు అదిగో నా తమ్ముడైనటువంటి శకుని, కర్ణుడు, నా కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ నలుగురే దుష్టులు ఈ సమస్తమైనటువంటి నాశనానికి కారకులయ్యారు. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ నాకు ఒక్క సందేహం మిగిలింది. అది ఏమిటనంటే, దుర్యోధనుడు దుర్మార్గుడే, భీముడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు, చంపాడు, అది బాగానే ఉంది. కానీ యుద్ధం ధర్మం ఏమిటనంటే బొడ్డుకు పైకి కొట్టాలి, బొడ్డు కింద కొట్టకూడదు, అది యుద్ధంలో ధర్మం. మరి ఎందుకు తొడలో బర్దలు పెట్టి చంపాడు, ఇది నాకు చాలా బాధగా ఉంది అని అన్నది. అప్పుడు ఆయన చెప్తాడు, యుద్ధ ధర్మం నువ్వు చెప్పింది కరెక్టే, దాంట్లో కాదంటానికి వీల్లేదు. కానీ ఆ రోజు ద్రౌపదికి తొడ చూపించి కన్ను గీటి ఈ తొడ మీద కూర్చోమని చెప్పాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు. మరి అప్పుడు కదా భీముడు శపథం చేసింది, నువ్వు ఈ రోజున తొడ చూపించావు ద్రౌపదికి, కాబట్టి ఆ తొడల బర్దలు బట్టి నిన్ను సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మరి భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నిలుపుకోవక్కర్లేదా? ఇంకా ఇదే కాకుండా పాండవులు వనవాసం చేసేటప్పుడు ఒక మహర్షి వచ్చి వాళ్ళ యొక్క విషయాలు చెబుతున్నాడు ధృతరాష్ట్రుడికి. చెబుతూ, నువ్వు ఇలాంటి పని చేశావంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను, పెద్దవాడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి, వేదాంగాలు అధ్యయనం చేసినటువంటి వాడివి, తాపసుల్లో నిన్ను గురించి చెడుగా చెప్పుకుంటున్నారు మహారాజా. ఎందుకంటే పాండవులకి ఇట్లా అన్యాయం చేసి వాళ్ళని అడవులకు పంపించినందువల్ల నీకున్నటువంటి పరువు ప్రతిష్ట అంతా కూడా నాశనం అయిపోయింది. మాలాంటి తాపసులందరూ కూడా ఇలా చెప్పుకుంటా ఉన్నారు, ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ నీ కుమారుడు వచ్చి నిన్ను కోరినా అతడి కోరిక నువ్వు నెరవేర్చకుండా ఉండాల్సింది. కనుక నీ కొడుక్కి బుద్ధి చెప్పుకొని ఎప్పటికైనా మంచిగా నడువు, పాండవుల్ని పిలిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి పంపించు, ఇది అందరికీ క్షేమంగా ఉంటుంది అని చెబుతూ ఉంటే ఈయనకు మామూలు మాట ఉంది, అలవాటుగానే మాట. స్వామి, దుర్యోధనుడిని పిలిపిస్తాను, మీరే చెప్పండి అన్నాడు. అంటే సామాన్యంగా మన వాళ్ళు అంటుంటారు, అయ్యా ముక్కులో చీవిడి కనుక ఉంది కొద్దిగా అని అంటే ఒకరు తుడిచిపోయింది అని అంటాడు. అదే ప్రకారంగా ప్రతి వాళ్ళ దగ్గర ఇదే వాడతాడు. కృష్ణుడి దగ్గర రాయబారానికి వచ్చిన కృష్ణుడి దగ్గరైనా అంతే, భీష్మద్రోణాల దగ్గరైనా అంతే, ఏ మునీశ్వరుల దగ్గరైనా అంతే, మీరే చెప్పండి అంటాడు. లేదంటే గాంధారి చెప్పుద్ది పిలుచుకురమ్మంటాడు, వీళ్ళు ఎవరు కనుక లేకపోతే. ఇదనమాట ఆయన యొక్క పరిస్థితి. అందుకని చెప్తాడు. చెబితే అప్పుడు ఆయన దుర్యోధనుని పిలిపిస్తే దుర్యోధనుని చెబుతున్నాడు, దుర్యోధన, నువ్వు ఇలా నీ సోదరులతో ఈ వైరం పెట్టుకోవటం మంచిది కాదు, క్షేమం కాదు. ఈ వైరాన్ని కాస్త మానేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి పంపించు, అందరూ కూడా సుఖంగా ఉండండి, ఇది బాగుంటుంది అని చెబితే ఈయన ఏం చేశాడంటే అహంకారంతో బాగా గర్వం తలకెక్కి ఈ కాలి బొటన వేలు నేలకి రాస్తూ తొడదచ్చాడు. అంటే నీలాంటి వాళ్ళు చెప్తే నాకేమో లెక్క జమ అన్నట్టుగా అనమాట. కాలి బొటన వేలు నేలకి రాస్తూ తొడదచ్చాడు దుర్యోధనుడు. వెంటనే ఆయన శాపం పెడతాడు, నువ్వు ఈ రోజున నా మాటలు వినకుండా ఏవైతే అహంకారంతో గర్వించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ తొడదర్చి మాట్లాడుతున్నావో, జరగబోయేటువంటి మహాభారత యుద్ధంలో
నీ తొడలు బ్రద్దలు కొట్టి భీముడు సంహరిస్తాడు నిన్ను అని చెప్పి శాపం పెట్టేటప్పటికీ అదిరిపోతాడు ధృతరాష్ట్రుడు. ఆమెని సింహాసనం మీద నుంచి లేచి ఆయన కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడి రక్షించండి 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 అని అంటాడు. అనేటప్పటికీ చెప్పాడు ఆయన, సరే ఏం పర్వాలేదు, నా వాక్కు మాత్రం తిరుగులేనటువంటిది, కాకపోతే ఆ యుద్ధం రాకుండా కనుక చూసుకుంటే మాత్రం నా శాపం పనిచేయదు, యుద్ధం కనుక వచ్చిందంటే మాత్రం నా శాపం పనిచేస్తుంది, అది యుద్ధం రాకుండా చూసుకునేటువంటి బాధ్యతకి మీదే అని చెప్పి వెళ్ళిపోతాడు. కాబట్టి మరి మునీశ్వరుడి యొక్క శాపం కానీ భీముడి యొక్క ప్రతిజ్ఞ కానీ మరి జరగాలన్నా అక్కర్లేదా, కాబట్టే అలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. అన్న తర్వాత ఈ గాంధారి ఏం మాట్లాడతానికి వీళ్ళాక, అది సరే కానీ ఎంత దుర్మార్గులైనా సరే ఎటువంటి వాళ్ళైనా సరే మానవుడి రక్తాన్ని తాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా? మరి దుశ్శాసనుణ్ణి చంపి ఆ గుండెల్లో నుంచి వచ్చినటువంటి రక్తాన్ని తాగేశాడే భీముడు, ఇంత అనాగరికమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అంటుంది. ఇక్కడ నిజంగా ఏం జరిగిందంటే ఆ రోజున యుద్ధంలో దుశ్శాసనుడిని చంపిన తర్వాత ఆ చంపటం కూడా ఎట్లా చంపుతాడంటే, ఆ రోజున సభలో ఏం చెప్పాడు అట్టే చెప్తాడు. లోక భీకరలీలం వధింతు అన్నాడు. కీచుకొని చంపటం కానీ దుశ్శాసనుడిని చంపటం కానీ ఇంకా అది మరువలేనిది మరుపురానిది, ఇంకా ఎవరు కూడా అసలు మర్చిపోవటానికి వీల్లేదు. అది మహాభారతంలో కనుక దాన్ని కనుక చదివితే ఆ ఎదురుగా వచ్చినటువంటి దుశ్శాసనుడిని వాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఈయన రథం దిగాడు, ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. వాడు బాణాలు వేస్తానే ఉన్నాడు, ఇవి తగులుతానే ఉన్నాయి, అయినా వీటిని పట్టించుకోవాలా. ఆమెనే పోయి ఆ రథం మీద నుంచి జుట్టు పట్టుకొని లాగి కింద పడేసాడు. కింద పడేసిన తర్వాత ఇద్దరు పోరాడారు కాసేపు. పోరాడిన తర్వాత బాగా ఎత్తి ఆమెను కింద పడేశాడు. కింద పడేసిన తర్వాత గుండెల మీద మోకాళ్ళు రెండు పెట్టి గుద్దాడు. గుద్దితే అది శరీరం పగిలింది. పగిలి ఆమె రక్తం కారుతా ఉంది. దీనికి ముందు ఏం చేశాడంటే, ఏది ఆ రోజున ద్రౌపదిని శిరోజాలు పట్టుకున్నటువంటి చెయ్యి ఇదే కదూ అన్నాడు. ఆ ఎడం చెయ్యి ఇదేనన్నాడు. ఆ ఎడం చెయ్యి ఆమె లాగేశాడు. శరీరంలో నుంచి ఊడొచ్చింది. దాన్ని ఇసిరి అక్కడ దుర్యోధనుడు కర్ణుడు శకుని ఉన్నారు, అది వాళ్ళ ఎదురుగా పారేశాడు. ఆ తర్వాత ఇంకొక చెయ్యి ఉంది కదా, రెండో చెయ్యి కుడి చెయ్యి, ఆ కుడి చెయ్యిని చూపించి ఆ రోజున గోవు 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 అంటూ మా చుట్టూ తిరిగి అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఎగతాళి చేసావు కదా, ఇదిగో ఈ చేతుంటే కదండి, ఇది లాగేశాడు. లాగి మళ్ళీ దాన్ని ఇసిరేశాడు. ఎప్పుడైతే ఈ రెండు చేతులు ఇసిరేశారో కౌరవులు యుద్ధం మానేశారు. యుద్ధం మానేశారని అంటే ఇక వాళ్ళకి తెలియదు, యుద్ధం ఆగిపోయింది అంతే. చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ జారిపడ్డాయి. రథం మీద ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది కింద పడిపోయారు. ఏం జరుగుతుందో తెలియటం లేదు, ఎలా జరుగుతుందో ఏమిటో, అసలు ఇదేమిటి, అసలు ఇది యుద్ధమా లేకపోతే ఎవరైనా ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఎవరన్నా వచ్చాడా అని ఆ భయంతో వాళ్ళంతా యుద్ధం మానేస్తే పాండవుల పక్కన ఈ భయం పుట్టింది. ఎందుకంటే ఇక్కడ భీముడు ఉన్నాడన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే అంత పెద్ద సైన్యంలో ఎక్కడ భీముడు ఉన్నాడు ఎక్కడ ధర్మరాజు ఉన్నాడో తెలియదు, ఏది ఆ జెండాలు చూస్తే తప్ప. కానీ ఇక్కడ ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది ఏమిటనేది ఎవరికి కూడా తెలియక ఎక్కడో అక్కడ ఆ చుట్టూ మొత్తం ఏరియా అంతా కూడా అలాగా ఆయుధాలన్నీ జారిపోయి ఎక్కడో అక్కడ పడిపోయి ఆశ్చర్యంగా బొమ్మల్లాగా నిలబడ్డారు. అదే చెప్తాడు ఇక్కడ, ఆ బొమ్మల్లాగా రథాల్లో ఉన్నారని. అలా పడిపోయిన తర్వాత అప్పుడు ఈ గుండెల మీద గుద్ది ఆ రక్తం వచ్చిన తర్వాత దాన్ని రెండు దోశలతో తీసుకొని అలా నెత్తి మీద పోసుకొని ఆ చుట్టూ తిరిగి నృత్యం చేస్తాడు. వాడు ఆ రోజున ఎట్లయితే నృత్యం చేశాడు వీళ్ళు అరణ్యాలకు వచ్చేటప్పుడు అదిగో ఆ రకంగా నృత్యం చేస్తాడు. అలా నృత్యం చేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని అట్లా పెదాలకు ఆనించుకుంటాడు. నిజంగా తాగడు, పెదాలకు ఆనించుకుంటాడు. కానీ ఆ రోజు చెప్పాడు, శపథం చేశాడు, నీ గుండెల్లో రక్తం తాగుతానని. ఆ తాగుతానన్నటువంటి మాట కోసమని ఆ పెదాలకు ఆనించాడు. ఆ తర్వాత దోశలు తీసుకొని ఇక పరిగెత్తా ఉన్నాడు. ఇంత చేస్తా ఉన్నా వీడు భీముడే, వీడిని చంపుదామే లేకపోతే వీడి మీద యుద్ధం చేద్దామని ఆ స్పృహ కూడా లేదు కౌరవులకి. లేకుండా ఎక్కడో అక్కడ నిలబడిపోయారు. ఈమె బర్ర పోయి శిబిరాల్లోకి పోయి ఆ శిబిరాల్లో ద్రౌపదీదేవి కురులకి రాసి తిరిగి వస్తాడు. అప్పటికి వీళ్ళు తేరుకుంటారు, అసలు ఏం జరిగింది ఏమిటి అనేది తేరుకుంటారు. ఇది ఈ దుశ్శాసనాన్ని చంపినటువంటి తీరు అనమాట. అందుకని అంటది ఈమె, ఇట్లా రక్తం తాగేటువంటి వాళ్ళు మానవ రక్తం తాగేటువంటి వాళ్ళు రాక్షసులు పిశాచాలు వాళ్ళని గురించి మనం విన్నాం. కానీ మానవుడు ఎవడన్నా తాగుతాడా? అందులో క్షత్రియుడు అనేటువంటి వాడు ఎవడైనా సరే ఇలాంటి పని చేస్తాడా? అందుకు నాకు కోపంగా ఉంది. వాడిని చంపినందుకు నాకేం కోపం లేదు,
వాడు దుర్మార్గుడు కాబట్టి ఆ రోజు చేసినటువంటి ఘోరానికి నాకే బాధగా ఉంది కాబట్టి అందుకని నేనేం అనుకోవట్లేదు, కానీ ఇలా చేయటం బాగుందా అని అంటే అప్పుడు దానికి చెప్తాడు. అప్పుడు భీముడే చెప్తాడు, ఆయన సమాధానం కాదు చెప్పకుండా భీముడే చెప్తాడు, అమ్మా నువ్వు చెప్పినటువంటి మాట నిజమే, అది అలా రక్తం తాకటం అయితే తప్పే, కానీ నేను మాత్రం అలా చేయలే. నేనేం చేశానంటే అది పెదాలకు ఆనించుకున్నాను. అది కూడా దేనికనంటే ఆ రోజున శపథం చేశాను. ఆ శపథం ప్రకారం అని నీ రక్తం తాగుతానని అన్నాను కాబట్టి అందుకని పెదవులకు ఆనించుకున్నాను. లేకపోతే ఎంత దుర్మార్గుడైనా మానవ రక్తాన్ని తాగుతారా మనిషి అయినటువంటి వాడు ఎవడన్నా? కాబట్టి నేను అలాంటిదేమి చేయలేదు. కాకపోతే అది తప్ప ఒప్ప ఏమిటనేటువంటిది లేదు. దుర్యోధనుని చంపినప్పుడైనా దుశ్శాసనుని చంపినప్పుడైనా అది యుద్ధ ధర్మం అవునా కాదా అనేటువంటి విషయాలు నాకు పట్ల. నాకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు ద్రౌపదికి చేసినటువంటి ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటిది నా మనస్సులో 14 సంవత్సరాల నుంచి ఇలా గూడు కట్టుకొని ఉంది. ఆ గూడు కట్టుకొని ఉన్నటువంటి దాని సమయం వచ్చేటప్పటికల్లా అది ఒక్కసారి పెళ్ళుకింది. అందుకని ఇక్కడ ధర్మం ఏదో అధర్మం ఏదో నాకు అసలు ఏమీ తెలియదు. అందుకని ఏం జరుగుతుందో తెలియకుండా నేను చేసేసిన మాట మాత్రం వాస్తవం. ఇందులో నా తప్పేదైనా ఉంటే నన్ను క్షమించు అని అంటాడు భీముడు. సరే అప్పటికి ఆమె శాంతపడుద్ది. ఇంతటితోటి గాంధారి పని అయిపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడు. అందుకని ధృతరాష్ట్రుడు అంటారు, నాయన ఏడి నా ధర్మరాజు ఏడి అని అంటున్నాడు. ఏడనేటప్పటికీ ఈయన పోయాడు. ముందు ధర్మరాజు ఆయన దగ్గరికి ధైర్యంగానే పోయాడు. అంటే గాంధారి దగ్గరికి కూడా ధైర్యంగానే వచ్చాడు, కానీ జరిగిన తర్వాత భయపడ్డాడు. ఈ గోళ్ళు నల్లంగా మాడిపోయిన తర్వాత ఇంకా అక్కడికి పోయిన తర్వాత ఇదిగో నేను ధర్మరాజుని నమస్కారం చేస్తాడు. అది అయిపోయిన తర్వాత ఆయన పక్క భీముడేడయ్యా అని అంటున్నాడు. శ్రీకృష్ణుడు కనిపెట్టాడు. అన్న తర్వాత అప్పుడు భీముడు ధర్మరాజు మాదిరిగానే భీముడు వచ్చి నమస్కారం పెట్టబోతామంటే వెనక్కి నెడతాడు. భీముడిని వెనక్కి నెట్టి ఈ ఆయాస భీముడిని ముందుకు లాక్కొచ్చిన తర్వాత అప్పుడు ఆమె కౌగిలించుకొని, నాయనా భీమా నువ్వు ఎంత మంచివాడివయ్యా, ఎంత గొప్పవాడివి, నువ్వు చేసిన ధర్మం, నీలో అధర్మం ఏమీ లేదు అని చెప్పి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అది ఇది అని చెప్పి బాగా కావిలించుకొని గట్టిగా గుండెలకేసి ఒత్తేసేటప్పటికి మొత్తం పిండి అయిపోయి పలుకులై కింద పడిపోద్ది. ఆయన ధృతరాష్ట్రుడి యొక్క హృదయం ఈ గుండె ప్రదేశం అంతా కూడా రక్తసిక్తం అవుద్ది. ఆయన కూడా దెబ్బలు తగులుతాయి. ఇదంతా రక్తసిక్తం అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం అయిపోయాడు ఇక భీముడు అని అనుకున్న తర్వాత, అయ్యో భీమా ఎంత పని జరిగిందయ్యా, నేను నీ మీద ఎంతో ప్రేమతో ఉండటం వల్ల ఇదిగో ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగిందని చెప్పి ఏడుస్తున్నాడు. అంటే చచ్చిపోయాడని తెలిసి చచ్చిపోయాడు ఇక పర్వాలేదు అనుకొని ఇక అప్పుడు ఈ దొంగ ఏడుపు ప్రారంభం చేసిన తర్వాత అప్పుడు బాగా ఏడవనిచ్చి అప్పుడు కృష్ణుడు అంటాడు, మామా నువ్వు అలా ఏం దిగులు పడబాకు, భీముడు క్షేమంగానే ఉన్నాడు, అదిగో నువ్వు భస్మం చేసింది అదిగో ఆయాస భీముణ్ణి అని చెబుతాడు. తెలుస్తుంది కానీ కథలో అట్లా ఉంది, అందుకని చెప్తున్నాము. రెండోది ఏంటంటే ఆ పరిస్థితుల ప్రభావం కూడా పనిచేస్తుంది. ఎందుకనంటే ఆ చేసినటువంటి విగ్రహం ఎంత ఉక్కుతో తయారు చేసినప్పటికి కూడా న్యాయంగా భీముడి యొక్క శరీరం కూడా ఉక్కుతో చేసినట్టుగానే ఉంటుంది. అంటే అది మామూలు మన తోలు మాదిరిగా ఉండదు. అది పట్టాన వాడికి ఏం తెలియదు. ఇప్పుడు ఏనుగు ఉందనుకో, ఏనుగు శరీరం ఎట్లుంటుంది, చర్మం ఏం తెలియదు, దాన్ని స్థూలాలు పెట్టి గుచ్చినా కూడా దానికి తెలియదు. అది ఆ రకంగా భీముడి యొక్క శరీరం కూడా ఉంటుంది. ఎందుకంటే భీముడు పుట్టినప్పుడు 10వ రోజున, భీముడు పుట్టిన తర్వాత 10వ రోజున కుంతిదేవి ఒళ్ళో నుంచి జారి పడితే పులేస్తుందని చెప్పి ఆ మొత్తం పిండి అయిపోయింది. అంటే 10వ రోజున పిండి అయిపోతే ఆ తర్వాత అష్టకొండ రసం తాగాడు నాగలోకానికి పోయి, ఏది వీళ్ళు గంగలో దోస్తే. ఆ అష్టకొండ రసం తాగిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు అయ్యాడు అని చెప్పి. మరి ఆ బలం ఉన్నటువంటి వాడు కనుక మరి ఆ రకమైనటువంటి చర్మం ఉండటానా? అందుకని భీముడి చర్మానికి ఆ ఉప్పు చర్మానికి తేడా తెలియకుండా ఉండాలి. దానికి తోడు ఆవేశంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఆలోచన కాస్త తక్కువగా ఉండాలి. ఈ రెండు జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ క్వశ్చన్ మాత్రం ఆ భారతంలో లేదు. క్వశ్చన్ కాదంటే ఆ సందేహాన్ని తీర్చేటువంటి అవకాశం కూడా అక్కడ లేదు. మనం ఊరికి ఊహించుకోవాల్సిందే.
ఆ ప్రకారం ఏడుస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నువ్వు అట్లా ఏడవబాకు, ఏం పర్వాలేదు, నీ కోపం చూపించిందంతా కూడా ఆయాస భీముడి మీద, ఇదిగో భీముడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి అప్పుడు ముందుకు నెడతాడు. అప్పుడు ఈయన పోవటంలా, కదలటంలా, పో ఏం పర్వాలేదు, అయిపోయింది, ఆయన పని అయిపోయింది అని చెప్పి అప్పుడు నెడితే అప్పుడు దగ్గర తీసుకొని కౌగిలించుకుంటాడు. అప్పటికి ధృతరాష్ట్రుడిలో మార్పు వస్తుంది, కాస్త నిజమైన మార్పే వచ్చింది. అంటే చాలా పెద్ద మార్పు కాకపోయినా మొత్తం మీద కాస్త మార్పు అనేది వచ్చింది. ఇంకా ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు పోతారు, నమస్కారాలు పెడతారు, అంతా అయిపోద్ది. ఆ తర్వాత 13 సంవత్సరాలు పాండవుల పంచన ఉంటాడు ధృతరాష్ట్రుడు. అందరూ బాగా గౌరవిస్తారు. అందుట్లో ధర్మరాజు మాత్రం ఒకటే చెప్పాడనమాట, పేరుకి నేను రాజుని సింహాసనం మీద కూర్చునే రాజుని నేనే కానీ ఈ రాజ్యానికి ప్రభువు మా తండ్రి ధృతరాష్ట్రుడే. ఆయనకి ఎవరైనా కనుక బాధ కలిగిస్తే నాకు బాధ కలిగించినట్టు, ఆయన ఎవరైనా సంతోషపెడితే నన్ను సంతోషపెట్టినట్టు అని చెప్పి, ఎవరైనా ఆయన కనుక బాధ కలిగిస్తే అట్లా కనుక తెలిస్తే వాళ్ళని శిక్షించాలా అని చెప్పి ఒక శాసనం కూడా చేసి అట్లా గౌరవిస్తాడు. అయితే భీముడు ఏం చేస్తాడంటే, వాడు ఈ దురదృష్టం ప్రకారం ధృతరాష్ట్రుడికి పక్క ఇళ్ళే, ధృతరాష్ట్రుడి ఇల్లు పక్కన భీముడి ఇల్లు. ఎందుకంటే భీముడికి దుశ్శాసనుడి ఇల్లు ఇచ్చారు, దుర్యోధనుడి ఇల్లు ఏమో ధృతరాష్ట్రుడికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఏమైందంటే రెండు పక్క అయినాయి. పక్క అయ్యేటప్పటికల్లా ప్రతిరోజు తిడతానే ఉంటాడు భీముడు. అయితే తిట్టడం డైరెక్ట్గా తిట్టడు, అన్నీ వంక పెట్టి తిడతాడనమాట. ఇదిగో ఈ పిల్లి 100 ఎలికలను పట్టున పెట్టుకుంది, బాగా బలిసి ఉన్నది, దాని ఇష్టం వచ్చినట్టుగా చేస్తా ఉన్నది, అదిగో వాటన్నిటిని కూడా దుర్మార్గంగా చంపుకుంది, అది ఇది అని చెప్పి అట్లా పిల్లి మీద ఎలుక మీద పెట్టి అలా తిడతా ఉంటాడనమాట. ఇన్ని తిడతా ఉంటే ఏమి మాట్లాడడు. ఇప్పుడు వచ్చింది మార్పు ఆయనలో. మళ్ళీ తెల్లారి పొద్దున్నే ఇప్పుడు ఇన్ని తిట్లు తిడతాడు, రాత్రి పగలు తిడతాడు. తెల్లారి పొద్దున్నే ధృతరాష్ట్రుడు వచ్చిన తర్వాత ధర్మరాజు వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గరికి, నాయనా అన్నీ నీకు క్షేమంగా ఉన్నాయా, అన్నీ జరుగుతున్నాయా, ప్రతిరోజు పలకరించిపోవాలి, పొద్దున్నే హాజరైంచుకుంటాడు అని అంటే, నాయన అందరూ బాగా చూస్తున్నారు, నాకు హాయిగా ఈ తిండి తిప్పలన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి, నాకు ఏ లోటు లేదు, నా కొడుకు దగ్గర ఉన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు నేను చాలా హాయిగా ఉన్నాను అని చెబుతాడే కానీ భీముడెట్టి తిడుతున్నాడని మాత్రం ఒక్కరోజును కూడా చెప్పడు ఈ 13 సంవత్సరాల్లో. అది ధృతరాష్ట్రుడిలో వచ్చినటువంటి మార్పు. ఈ మార్పుని మనం మన జీవితంలో అలవర్చుకోవాలి. మనం చూసి ఉరికినే ఆనందించడం కాదు, ధృతరాష్ట్రుని చూసి ఆనందించడం కాదు, మనం నేర్చుకోవాలి 3 సంవత్సరాల్లో. అది ధృతరాష్ట్రుడిలో వచ్చినటువంటి మార్పు. ఈ మార్పుని మనం మన జీవితంలో అలవర్చుకోవాలి. మనం చూసి ఉరికినే ఆనందించడం కాదు, ధృతరాష్ట్రుని చూసి ఆనందించడం కాదు, మనం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి అని అంటే, మనం పెద్దవాళ్ళు అయిన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే వృద్ధుడు అయ్యాడు కదా. రెండోది 100 మంది కొడుకులు పోయేటప్పటికల్లా సంపూర్ణంగా బలహీనుడైపోయాడు. ఏదో బ్రతుకున్నాడే కానీ నిజంగా చెప్పాలంటే చచ్చినోడితోటి సమానం, జీవత్యం. ఇలాంటి సమయంలో అతడికి మరి ధర్మరాజే అన్నీ చూస్తున్నాడు. ఆ చూడటంలో కూడా ఎక్కడ ధర్మరాజులో మాత్రం అలా వేలు పెట్టి వంక చూపించడానికి వీల్లేదు. ఆయన సంపూర్ణంగా ఆ తండ్రికి సంపూర్ణంగా శరణాగతులైనట్టుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేస్తున్నా తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో అది బాగా లోపల పొడుస్తూనే ఉంది ధృతరాష్ట్రుడికి. దాన్ని అప్పుడప్పుడు విదురుడి దగ్గర చెప్తూనే ఉంటాడు, ఆ రోజు నేను నీ మాటలు వినలేదు, నువ్వు ఎంత చక్కగా చెప్పావు, జరగబోయే భవిష్యత్తు అంతా కూడా కళ్ళ ముందు మెదిలేటట్టుగా నాకు చెప్పావు, సర్వనాశనం అయిపోద్ది, జోదం కనుక జరిగిందంటే వంశం సర్వనాశనం అయిపోద్ది, నేను మీ ఎవరిని చూసి నేను బాధపడతావలేదు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు ఏమైపోతారని కాదు, నేను బాధపడుతున్నంత నిన్ను చూసి, ఎందుకంటే నువ్వు దిక్కులేని పక్షం అయిపోతావయ్యా, అందుకోసం నేను బాధపడుతున్నాను అని చెప్పి బాగా నా చెవులకి లోపల దాకా పోయేదాకా చెప్పావు. అయినా సరే నేను మాత్రం నీ మాటలు పట్టించుకోకుండా ఆ శకుని మాటలో, నా దుర్యోధనుడి మాటలో, కర్ణుడి మాటలో విని ఇదిగో ఈ రకంగా నేను నా చేతులారా నేను తెచ్చుకున్నాను. నువ్వు ఎంత మంచివాడివి అయ్యా విదురా, నేను వినకపోయినా నేను నిన్ను కోపగించుకున్నా, చివరికి ఒకసారి వెళ్ళిపోమంటాడు, దేశ బహిష్కరణ విధిస్తాడు విదురుడి మీద. ఓ నా దేశంలో నువ్వు ఉండక్కర్లేదని చెప్పి దేశ బహిష్కరణ విధించి ఆ పాండవుల దగ్గరికి పొమ్మంటాడు, ఆమె వెళ్ళిపోతాడు. అలా చేసినా కూడా మళ్ళీ నేను పిలిపించగానే వెంటనే తిరిగి వచ్చావు, నేను రాను
అని చెప్పకుండా మళ్ళీ వెంటనే తిరిగి వచ్చావు, ఇలాంటి నీ మాటలు వినకుండా నేను ఈ రకంగా చేసుకున్నాను అని ఒక రకమైనటువంటి నిజమైనటువంటి మార్పు. ఇదే అప్పుడు మాట్లాడితే ఇది పై మాటకు మాట్లాడినట్టు, ఇప్పుడు కనుకైతే నిజంగా లోపల నుంచే మాట్లాడుతూ ఉన్నట్టు. ఇలా మాట్లాడి ఇలా తింటూ ఈ భీముడి చేత ఇలా చివాట్లు తింటూనే అలాగనే ఉంటా ఉన్నాడు. దీని నుంచి మనం ఏమి నేర్చుకోవాలంటే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత మన పరిస్థితి అలాగనే ఉంది. ఎందుకంటే శరీరం సహకరించదు, ఏ పని చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఏ రకమైనటువంటి సలహా చెప్పడానికి కూడా బుద్ధి అప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇలాంటి సందర్భంలో మరి ఆ కొడుకులు కోడళ్ళు ఎవరో వాళ్ళు చూడాలి, వాళ్లే పెట్టాలి. నీ పరిస్థితి బాగా జరగాలి అని అంటే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలను ఎత్తి చూపటం కాకుండా వాళ్ళు నీకు చేస్తున్నటువంటి మంచిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అయ్యా నా కోడలు బాగా చూస్తుంది అయ్యా అని అన్నారనుకోండి, అనుకుంటే ఆమె ఏం చేస్తుందంటే, నా మామ భలే బాగా చూస్తుంది అంటున్నారని చెప్పి ఇదిగో మామయ్య ఇదిగో ఈ స్వీట్ తిను ఈ హాట్ తినని తీసుకొచ్చి చేతులు పెట్టి, అట్లా కాకుండా ఆమెను చూసి చూడకుండా ఎందుకు చూస్తారండి? ఈ కాలంలో వాళ్ళు ఎవరండి చూసేవాళ్ళు? అస్సలు ఎబ్బెబ్బెబ్బే వాళ్ళు తెచ్చుకోవటం వాళ్ళు తింటమే కానీ నా మొహాన్ని ఇంత కూడా పెట్టరండి అని అంటే వీడి మొహాన్ని అసలు వేయకూడదని చెప్పి ఆ వేసేది కూడా మానేస్తారు. మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతులు చాలా ఉన్నాయి. ఎందుకంటే భారతం అనేటువంటిది మానవ జీవిత మహేతిహాసం. దానికి ఒక పదం నేను ఇచ్చా, మానవ జీవిత మహేతిహాసం మహాభారతం అని. అంటే ఈ మానవ జీవితమే తప్ప అది ఎవరి జీవితమో పాండవుల కౌరవుల యొక్క చరిత్ర కాదు, అది మన చరిత్ర. అది మన చరిత్ర కనుక మనం చూస్తే ఎన్ని రకాలైనటువంటి విషయాలు మనం దాని నుంచి నేర్చుకోవాలా అనేటువంటిది అనంతం, అన్నీ ఉన్నాయి. నిజంగా అన్నీ తెలుసుకోకపోయినా కనీసం కొన్ని తెలుసుకున్నా మన యొక్క జీవితం బాగుపడుతుందని అనటానికి అది. ధృతరాష్ట్రుడు ఇంకా భీముడిని ఏం తిడతాడు? భీముడే ధృతరాష్ట్రుడిని తిడతాడు ప్రతిరోజు. అలా తిడతా ఉంటే ఈయన ఏం మాట్లాడటం, ఏదైనా చెప్పమన్నా చెప్పడం. ఇక చిట్ట చివరికి ఒక రోజున విదురుడి ద్వారా కుమారులందరికీ కూడా ఈ తర్పణాలు ఇవన్నీ ఇచ్చుకోవాలా, ఇటు ఈ సంవత్సరం చేసి సంవత్సరికాలు ఉంటాయి కదా, ఇవి చేసుకోవాలా అని అంటే భీముడేమో కోశాధికారి, రాజ్యానికి కోశాధికారి భీముడు. అర్జునుడేమో రక్షణ అంటే శత్రు సంహారం రక్షణ చేసేటువంటి వాడు. ధర్మరాజు ఏమో రాజు, సరే విదురుడేమో మంత్రి, ఇది అనమాట. అప్పుడు విదురుడితోటి ఈ మాట చెప్పిన తర్వాత ధర్మరాజుకి చెప్తే సరే అట్లాగనే ఆయన ఏం చేయాలనుకున్నాడో, ఏం దాన ధర్మాలు చేయాలనుకున్నాడో అన్నీ చేసుకోమని చెప్పు అని చెప్పిన తర్వాత భీముడు అంటాడు కోశంలో డబ్బులు ఇవ్వడానికి వల్ల కదంటాడు. అదేంటంటే ఇట్టటి దుర్మార్గుడికా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది, ఇది ప్రజాధనం, ఈ ప్రజాధనాన్ని వీడికి ఇవ్వటానికి వీల్లేదు, ఇలాంటి దుర్మార్గుడికి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి నేను ఈయనంటాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడు వాళ్ళిద్దరూ వాళ్ళ సొంతానికి వాడుకునే డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళ సొంతానికి కావాల్సినటువంటి ధనం తీసుకుంటారు, వాళ్ళ ధనంలో నుంచి ఈయనకిస్తారు. అది పరిస్థితి. దీన్ని బట్టి వృద్ధాప్యంలో మనం కనుక తెచ్చిన మంచోడు బాగా చేసే